ముందుగా వ్యూవర్స్ అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ భీమారెడ్డి, లాప్రోస్కోపిక్ సర్జన్ని. ఇవాళ ఒక సాధారణ సమస్య గురించి మీ ముందు మాట్లాడడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. నేను చేసే ఆపరేషన్లో ఎక్కువ శాతం 24 గంటల పేగు ఆపరేషన్ అనేది లాప్రోస్కోపిక్ విధానంలో చేస్తాను. యాక్చువల్గా చాలామంది పేషెంట్స్ ఈ 24 గంటల పేగు నొప్పి రాగానే హాస్పిటల్కి రిపోర్ట్ తీసుకుని వచ్చి, డాక్టర్ గారు దీనికి సర్జరీ అవసరమా లేకపోతే మందులతో చూడొచ్చా, ఇలా రకరకాల ప్రశ్నలు వేస్తూ ఉంటారు. యాక్చువల్గా ప్రతి 24 గంటల పేగుకి ఆపరేషన్ అవసరం ఉందా లేదా? సో ముందుగా మనం తెలుసుకునే ముందు అసలు 24 గంటల పేగు ఎలా వస్తుంది, 24 గంటల పేగు వల్ల వచ్చే ఇబ్బందులు ఏంటనేది మీకు ముందుగా వివరిస్తాను. మనకి మన శరీరంలో చిన్న పేగు, పెద్ద పేగు జంక్షన్లో మనకు ఉండే పేగుని 24 గంటల పేగు అని వివరిస్తాం. ఈ 24 గంటల పేగు ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు పేషెంట్కి జనరల్గా కడుపు నొప్పి, వాంతులు, జ్వరం రావడం, ఆకలి తగ్గిపోవడం, ఇలాగ ఒక్కొక్క పేషెంట్ ఒక్కొక్క విధమైన కంప్లైంట్తో హాస్పిటల్కి విజిట్ చేసినప్పుడు మనం స్కాన్ పంపించినప్పుడు స్కాన్లో అక్యూట్ అపెండిసైటిస్ అని ఇవ్వగానే జనరల్గా ఏ డాక్టర్ అయినా సరే సర్జరీ చేయాలని వివరిస్తారు మీకు. కానీ 24 గంటల పేగు ఫస్ట్ సైజ్ ఎంత ఉంది, పేషెంట్కి సిమ్టమ్స్ ఎలా ఉన్నాయి, అలాగే బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఉందా లేదా అని పూర్తిగా నిర్ధారణ చేసుకున్న తర్వాతే మనం 24 గంటల పేగుకి ఆపరేషన్ చెప్పాలి. సో ఎక్కువ శాతం స్కానింగ్లో 7 mm కంటే ఎక్కువ వాచ్ ఉంది అని రిపోర్ట్లో మనకు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా దానికి రిఫ్లెక్టింగ్గా మనకి బ్లడ్ టెస్టుల్లో తెల్ల రక్త కణాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే పేషెంట్కి కూడా విపరీతమైన కడుపు నొప్పి, వాంతులు, ఫీవర్ రావడం, ఇవన్నీ కంప్లైంట్స్ ఉంటాయి. సో వాళ్ళని స్ట్రైట్ అవే మనం లాప్రోస్కోపిక్ సర్జరీ తీసుకుని ఇమీడియట్గా ఆపరేట్ చేస్తాం. నెక్స్ట్ డే వాళ్ళు హ్యాపీగా డిశ్చార్జ్ అవుతారు. ఎందుకు ఎర్లీగా చేయాలి అంటే, ఇది 24 hours వరకు డిలే చేయడం వల్ల కొంతమందిలో ఇది రప్చర్ అయ్యి పగిలి లోపల చీమ్ ఫామ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి జనరల్గా 24 గంటల పేగు అనేది అత్యవసర ఆపరేషన్. సో దాన్ని జనరల్గా ఎమర్జెన్సీలోనే ఆపరేట్ చేస్తాం. కొన్ని కేసెస్ ఉంటాయి, లైక్ స్కానింగ్లో డాక్టర్ గారు 6.5 mm ఇచ్చారు, 6.5 mm ఇచ్చారు, పేషెంట్కి అంత ఎక్కువగా పెయిన్ లేదు, సర్జరీ చెయ్యాలా వద్దా అంటారు. మళ్ళీ సేమ్ మన బేసిక్ కాన్సెప్ట్స్, పేషెంట్కి కంప్లైంట్స్ ఎన్ని రోజుల నుంచి ఉంది, అవి సివియర్గా ఉన్నాయా లేకపోతే వెరీ మైల్డ్ కంప్లైంట్స్ ఉన్నాయి, ఫీవర్ లేదు, జస్ట్ అప్పుడప్పుడు చిన్న పెయిన్ ఒక 2-3 days నుంచి స్టార్ట్ అయింది, స్కాన్ చేస్తే 6.5 mm ఇచ్చారు, ఈ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ చేస్తే బ్లడ్లో ఎక్కడ ఇన్ఫెక్షన్ మనకు కనిపించట్లేదు, వైట్ బ్లడ్ సెల్స్. సో అలాంటి కేసెస్ని మనం లైక్ అబ్జర్వేషన్ లాగా, ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ వచ్చారు పేషెంట్ స్టేబుల్గా ఉన్నారు, ఒక 1 day యాంటీబయాటిక్ పెట్టుకుని మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ రివ్యూ చేయమని చెప్పి పెయిన్ సబ్సైడ్ అయ్యిందా లేకపోతే ఇంక్రీజ్ అవుతుందా అని చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ పెయిన్ ఇంక్రీజింగ్ టెండెన్సీలో ఉంటే మళ్ళీ రీఎస్ఎస్ స్కాన్ చేసుకుని సైజు పెరుగుతుంటే సర్జరీకి వెళ్తాం. అలా కాదు, పేషెంట్ స్టేబుల్గా ఉన్నారు, ఒక 5-6 days మెడిసిన్స్ పడితే కొంతమందిలో ఈ 6 to 7 mm మధ్యలో ఉన్న వాళ్ళు మెడికల్ మేనేజ్మెంట్తో రెస్పాండ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇంకా లెస్ దెన్ 6 mm ఉంటాయి కొంతమందికి, వాళ్ళకి 5.5 mm, 5.8 mm అని ఇస్తారు, క్రానిక్ అపెండిసైటిస్ అని ఇస్తారు. సో క్రానిక్ అపెండిసైటిస్లు అన్నింటికి సర్జరీ అవసరమా అంటే, పేషెంట్ క్రానిక్గా 6 months నుంచి పెయిన్ చెప్తున్నాడా, 3 months, 1 year నుంచి పెయిన్ చెప్తున్నాడా అన్నది మనం అసెస్ చేసుకుని వాళ్ళకి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ అంటే లైక్ ఒకసారి కొలనోస్కోపీ అంటే పెద్ద పేగు అంతా చెక్ చేసుకుని ఈ చిన్న పేగు పెద్ద పేగు జంక్షన్లో ఏమన్నా ఇన్ఫెక్షన్ ఉంటే కూడా వాళ్ళకి క్రానిక్గా కడుపు నొప్పి వస్తుంది. సో ముందు అదే అసెస్ చేయాలి. అలాగే సిటీ స్కాన్ చేసుకుని వేరే ఇతరత్ర కారణాల నొప్పికి ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా అసెస్మెంట్ చేసుకుని అప్పుడు మనకి సిటీ స్కాన్ నార్మల్గా ఉంది, కొలనోస్కోపీ నార్మల్ ఉంది, సో ఎన్నిసార్లు స్కాన్ చేపిస్తున్నా క్రానిక్ అపెండిసైటిస్ సైజు లెస్ దాన్ 6 mm ఇస్తున్నారు, బట్ వాడికి పెయిన్ తగ్గట్లేదు అన్నప్పుడు ఫైనల్గా క్రానిక్ అపెండిసైటిస్ని మనం లాప్రోస్కోపిక్ సర్జరీ తీసుకుంటాం. సో అంటే ఇక్కడ ఎలాగంటే ప్రతి అపెండిక్స్కి సర్జరీ అవసరమా అంటే అక్యూట్ 100% సర్జరీ చేయవలసిందే. క్రానిక్ ఎవాల్యుయేషన్ అయిన తర్వాత మనం సర్జరీ ప్లాన్ చేసుకోవాలి. సబ్ అక్యూట్ అనేది మధ్యస్థంగా ఉండే కేసులు ఉంటాయి, 6 to 7 mm మధ్యలో అంత అక్యూట్గా పెయిన్ ఉండదు, వాళ్ళని మనం అబ్జర్వేషన్ చేసుకుంటూ పెయిన్ రెస్పాండ్ అవుతుంటే మెడికల్ మేనేజ్మెంట్ పెడతాం. ఫర్ ఎగ్జాంపుల్ అదే సబ్ అక్యూట్ రికరెంట్గా రిపీట్ అవుతుంటే విల్ గో అహెడ్ విత్ లాప్రోస్కోపిక్ సర్జరీకి వెళ్ళడం జరుగుతుంది.